ఈ టెంపుల్ స్పెషాలిటీ స్టోరీ ఏందనేది ఎవరైనా అడిగి తెలుసుకుందాం. చలో ఒక పంతుల్ని పట్టుకోవాలి ఇప్పుడు. ఈడ దిమాగ్ ఖరాబ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు. చలో ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే అడుగుదాం. లెట్స్ గో. చలో మనమైతే పంతులు స్కూటీ మీద పోతున్నాం. ఈ టెంపుల్కి పెద్ద పంతులు అంట. ఆ పంతుల దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్నీ రాబడదాం. ఇంకా అందరికీ చెప్తా ఈరోజు గోకర్ణ స్పెషాలిటీ ఏంది. చలో పంతులు ఇంటికి అయితే వచ్చినాం. లెట్స్ గో ఇన్ సైడ్. వావ్, భలే ఉంది ఇల్లు. థ్యాంక్ యూ సో మచ్. హలో స్వామి. నమస్కారం. నేను ఒక ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలర్, ఒక యూట్యూబర్ని. నాకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కలిపి ఒక 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు ఏంటంటే గోకర్ణకు విజిట్ అయినా. ఈ గోకర్ణ స్పెషాలిటీ ఏంది, ఎలా అన్వేషించింది, నాకు స్టోరీ కావాలి. సో ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది గోకర్ణ ఎందుకు రావాలా, ఎందుకు స్పెషాలిటీ అని. గోకర్ణ టెంపుల్ ఎప్పుడు వెలిసింది ఇక్కడ, ఏ సంవత్సరం? సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది టెంపుల్? రావణ ఎప్పుడు ఉన్నారు? అప్పుడు త్రేతాయుగం, ద్వాపరాయుగం, కలియుగం. ఓకే. త్రేతాయుగంలో రావణ తల్లి కైకస పార్థవేశ్వర పూజ చేస్తే ఉన్నారు. పార్థవేశ్వర పూజ అంటే సముద్రుడు ఉస్కున లింగం చేసుకొని ఆ లింగం పూజ చేసి ఆ ప్రసాదం ఆయన బిడ్డ కుమారుడు రావణుడు ఇస్తారు. సముద్రాలు ఏం చేస్తామంటే కైకస శ్రద్ధతో పూజ చేస్తూ ఉన్నారు. ఆ ప్రసాదం తీసుకోవాలంటే చెప్పి సముద్రం అల్లే ఉంది చూడు, నీడు ముందు వచ్చి అన్ని ప్రసాదం లోపల పోయి ఆ రోజు పూజ భంగం అయింది. ఇంకా మాకు తల్లి ప్రసాదం నీళ్ళు ఉండే విచార కేశానికి ఇక్కడ ఆయన తల్లి ముందుగా వచ్చారు. ఏమమ్మా నాకు తల్లి ప్రసాదం చేయలేదు. సముద్రాలు ఈరోజు పూజా భంగం చేసిందారు, పూజ భంగం అయింది అంటే చెప్పింది. రావణం బ్రాహ్మణం వృత్తి, రాక్షస వృత్తి. అప్పుడు ఆయన చెప్తాడు, ఎందుకు ఉస్కులింగం మీరు ఎందుకు చేయాలి? స్వతः పరమేశ్వరుని పూజ చేస్తారో ఆ ప్రాణలింగం తీసుకువచ్చి మీ చేతులు ఇస్తారు. లింగానికి మీరు పూజ చేసి మాకు ప్రసాదం రావణుడు తల్లికి చెప్తాం. సరే ఉంటే రావణాసుడు కైలాస పర్వతానికి పోయినారు. అక్కడ ఘోర అనుష్ఠానం చేసినారు. శంకరం అంటే ప్రసన్నే పార్వతీనాథం క్రీం సాధ్యం శరీరణం. భగవంతుడు శివుడు భక్తవాడు ఏమో అనుష్ఠానం చేస్తూ ఆయన ప్రసన్న వచ్చిన తర్వాత ఏం కావాలో అన్నీ ఇస్తాం. ఈ రావణం లింగ తీసుకొని పోతా, అప్పుడు లింగ తీసుకోపోకూడదు. ఏడికి తీసుకుపోతా అనుకుంటు లంకకి తీసుకోపోతా, శ్రీలంక. ఆ ఆత్మలింగం ఆయనకి ఇస్తే ఈశ్వర శక్తి ఆయనకే వస్తుంది. రావణాసునికి ఆ శక్తి అంతా ఇప్పుడు అర్ధశక్తి ఉంది, అర్ధ జగత్ నాశనం చేసినారు. అవును, ఈశ్వర శక్తి వస్తే జగత్ పూర్తి నాశనం చేస్తాం, మొత్తం నాశనం చేస్తామంటే అందరూ మహావిష్ణువు వరే పోయినారు. ఇప్పుడు ఆయన లింగ ఏముండి అడగతా, ఆ మాట అడగకూడదు, ఏమీ మార్గం సరి ఉంటే వాక్ సిద్ధి దేవి అనుష్ఠానం, దేవి ప్రార్థన చేస్తాం. ఆ రావణం ఏమి చెప్పాలంటే మనస్సు ఉందో అప్పుడు ఆయన ఏం చెప్తుంది తెలుగులో నాలుకలో కూర్చి ఆ మాట చెప్పకూడదు. ఆయన కామోద్రేకం చేయాలి అంటే ఆ మాదిరిగా శబ్దం ఉచ్చారణ చేయమంటే చెప్తాం. అదే మాదిరిగా వాక్ సిద్ధి దేవి ఆయన నాలుగు కూర్చున్నారు. అప్పుడు ఈశ్వరుడు ప్రసన్న అయింది. రావణ నీకేం కావాలి అడుగు. అప్పుడు ఆయన చెప్తారు. ఈశ్వరుడు చూసుకొని పార్వతి చూసుకొని, అయ్యో ఇంత సుందరి పార్వతి నీకెందుకు, మాకి వస్తు సరే తీసుకోపో అంటే పార్వతి రావణకు ఇచ్చేశారు. తర్వాత పార్వతి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈశ్వరుడు ఆజ్ఞ. ఈ పార్వతి ఆయన వెనక్కి వచ్చారు, రావణాసుడు వెనక్కి వచ్చింది. అప్పుడు చెప్తా పార్వతి చెప్తే ఏమంటే, మీరు మా వెనక చూడకూడదు, మీ వెనక వస్తే ఉంటా. మీ వెనక చూస్తే మా రాలేదు, మీ వెనక చూడకూడదు. సరే ఏమంటే రావణ వస్తే ఉన్నారు, పార్వతి కూడా వస్తే ఉన్నారు. మహావిష్ణువు నారదుకు పిలుస్తాం, ఓ అక్కడ రావణుడు ఎంత ఏం తీసుకువచ్చారంటూ విచారం చేయి, పార్వతికి చెప్పు,
రావణ వెనుక చూసే టైంలో భద్ర కాళీ రూపం చేసి నిలబడు ఉంటే నారద వచ్చి విచారణ చేస్తే రావణ ఏం తీసుకువచ్చారు? ఈశ్వర పార్వతి అర్ధాంగే నాకు ఇచ్చిన్నారు. అబద్ధం, ఇది మా మాట నమ్మలేదు. ఇది రావణ ఈశ్వరుడు పార్వతి లంక శ్రీ కైలాసంలో ఉంది, మీకు కాళీ ఇచ్చిన్నారు, పార్వతి ఇయ్యలేదు. నాకు తీసుకువచ్చారు, మీ వెనక చూడు అని వెనక చూస్తాం. వెనక చూసిన తర్వాత ఇక్కడ 1 కిలోమీటర్ బయట దక్షిణ ముఖం చేసుకొని కాళీ రూపంతో నిలబడినారు. ఇక్కడే ఈ క్షేత్రంలో ఉంది భద్రకాళి. ఈమె భద్రకాళి, ఈమె క్షేత్రంలో ఈమె దేవాలయం దక్షిణ ముఖంలో లేదు, పూర్వ పశ్చిమ ఉత్తర ముఖంలో ఉంది. దక్షిణ ముఖం చేసుకొని కాళీ రూపం చేసి నిలబడిన తర్వాత వాక్సిద్ధి ఇక్కడ ఏముంది బయట పోయింది. అప్పుడు ఆ బయట ఆయన చూసి భయం వచ్చింది, నాకు దేవత అందరూ మోసం చేసినారు, పరిపాట అయింది ఉంటే పునః లంగే కొడతారు. పునః లంగే వెళ్ళిన తర్వాత పునః అనుష్ఠానం చేస్తారు. ఆయన అనుష్ఠానం ఈశ్వర ప్రసన్నం వచ్చి ఏం కావాలి? మీ ఆత్మలింగం కావాలి, మీ ఆత్మలింగం. సరే, మీకు ఆత్మలింగం కావాలి, ఆత్మలింగం ఇస్తే ఒక షరతు ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఈ లింగం మీరు ఎక్కడ పెట్టి పూజ చేయాలి ఇష్టం ఉంది, ఆడపెట్టి పూజ చేస్తే మా శక్తి, మా పదవి, మా సామర్థ్యం మీకు వస్తుంది. మార్గ మధ్యలో భూమికి స్పర్శనం చేయకూడదు, అట్లా చేస్తే లింగం దొరకదు, శక్తి కూడా దొరకదు అంటే ఈశ్వరుడు రాముడికి చెప్పినారు. సరే అంటే లింగం తీసుకువచ్చాం, ఇచ్చేసిందా? ఆత్మలింగం ఇచ్చేశారు. ఈశ్వరుడు ఇచ్చిన టైంకు పూజ చేసి ఇచ్చినారు లింగం. ఆత్మలింగం తీసుకువచ్చినారు, ఒక పెట్టెలు పెట్టి ఇచ్చినారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మహావిష్ణు క్షేత్రంకి వస్తే ఉన్నారు, అక్కడి నుంచి వస్తే ఉంటారు, ఇంకా క్షేత్రం రాలేదు. వస్తుంటే గోకర్ణ క్షేత్రం రాలేదు. అప్పుడు అందరూ మహావిష్ణు మరిపోయినారు. ఈశ్వరుడు ఆత్మలింగం ఇచ్చినారు. ఇప్పుడు అన్ని ఈశ్వరుడు రావణమయ అయిపోతుంది, ఏమీ మార్గదర్శని అంటే మహావిష్ణు పునః ప్రార్థన చేస్తాం. మహావిష్ణు మహాగణపతి ప్రార్థన చేస్తాం. మహాగణపతికి చెప్తే ఏమంటే రావణాసుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, ముందు మీ ధ్యానం స్మరణం చేయలేదు, ఆయనకి విఘ్నం చేయి. ఫస్ట్ వినాయకుని పూజ చేస్తారు. ఆయన మహాగర్విష్ఠుడు, ఆయనకి విఘ్నం చేయి. సరే, ఆ విఘ్నం ఈ గోకర్ణం అంటే మొట్టమొదలే పేరుంది ఈ క్షేత్రంలో. సృష్టి అయిన తర్వాత ఈశ్వరుడు రుద్రావర్తనం చేసుకొని రుద్ర తాండవం చేస్తాం, జగత్ పునః నాశనం చేస్తామండి. అప్పుడు అందరూ ప్రార్థన చేసి ఆవు ముందుకు నిలబడి ప్రార్థన చేస్తాం, మీరు ఆయన కోపం శమనం చేయి, యామాదని చేయాలి. ఆయన మీ గర్భంతో ప్రవేశం చేస్తే చెవుతో బయట వస్తే ఆయన శమన శాంతి రూపంలో వస్తాం. సరే అంటే గోసావిత్రి వృద్ధ రూపంలో ఈశ్వరుడు వచ్చే మార్గంలో పడుకున్నాడు. అప్పుడు చెప్తా ఈశ్వరుడు, ఓ గోమాత లేవు, ముందు పోవాలి, మాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, మీరు ఒక్క పని చేయి, మా గర్భంతో ప్రవేశం చేసి చెవిట బయట రా, లోపల నుంచి వెళ్ళి చెవి నుంచి రా, గర్భంతో ప్రవేశం చేసి చెవిట మీరు బయట రా. సరే అంటే ఈశ్వరుడు ఆవు గర్భంతో ప్రవేశం చేశాడు. ఆవు గర్భంతో ప్రవేశం చేసిన తర్వాత 11 ఋషి ప్రార్థన చేస్తా, ఆ ప్రార్థనమే రుద్రాధ్యాయం. ఏమి 11 ఋషి ప్రార్థన చేస్తారు, అది రుద్రాధ్యాయ మంత్ర పఠన అయింది. అప్పుడు ఈశ్వర శాంతి రూపంతో బయట వస్తాడు, చౌకింత బయట వచ్చాడు. గో కర్ణం, గోమాత కర్ణం అన్నట్టు. అప్పుడు బయట వచ్చిన తర్వాత మా శరీర శమనం అంటే శాంతత చేశారు. మీకేం కావాలి? ఈ క్షేత్రం మా పేరు ఉన్నది గోకర్ణ, అందుకే గోకర్ణం అని పేరు వచ్చింది. గోవం అంటే ఆవు, కర్ణం అంటే చెవు, చెవు బయటగా వచ్చారు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ గోకర్ణ సముద్ర రావణ మహాగణపతి మహావిష్ణువు చెప్తారు, మీ గోకర్ణులు సముద్ర తటాకతో పోవాలి. రావణ వచ్చే టైం మా కృతక సంధ్యా చేయిస్తాం. సంధ్యా టైం లేదు, కృతక సంధ్య అంటే
సూర్యానికి చక్రం పెట్టి మబ్బు చేస్తా సంధ్యా టైంలో రావడం స్నానం సంధ్యా అనుష్ఠానం చేయాలి. స్నానం చేసి పూజ చేయాలి. ఆ లింగం చేతులు పట్టుకొని చేయకూడదు, ఒక దగ్గర పెట్టాలి. కిందికి పెడితే మళ్ళీ లింగం దొరకదు, వేరే మనిషి సహాయం కావాలి. అప్పుడు మహాగణపతి మానవ రూపంతో వస్తే ఉన్నారు. బ్రహ్మచారి ఒటు రూపంతో ఇక్కడ వచ్చారు. అప్పుడు రావణ కనపడుతుంది, బాబు ఇక్కడ రా, ఈ లింగం చేతులు పట్టుకో. వినాయకుడిని పిలుస్తాడు ఇండైరెక్ట్ గా. వినాయక రూపంతో రాలేదు, అతనికి తెలియదు వినాయకుడు అని. మా స్నానం సంధ్యా చేసి వస్తా, మళ్ళీ మా చేతులు లింగవి మా చేతుల్లో నిలబడ్డదు మా పోతారు. మీకు ఏం కావాలో అన్నీ ఇస్తాం, మేము మాకు సహాయం చెయ్యి. మీ ఏం చెప్తే ఆ మాటలు మా ఏం చెప్తే కూడా మా చేస్తారా, మీకు 3 సార్లు పిలుస్తాం. 3 సార్లు మీరు పిలిచిన తర్వాత మీరు వస్తే లింగం మీ చేతులు ఇస్తాం. మీరు రాలేదు, లింగం కింద భూమికి స్పర్శం చేసి పెట్టి పెడతాం. సరే, ముందు వచన ప్రాముఖ్యం ఎక్కువ. ఇప్పుడు పేపర్లు ప్రాముఖ్యం లేదు, వచనం వేయాలి. మాట వేయాలి. సరే ఉంటే ఆత్మలింగం రావణ చేతలు ఇచ్చి స్నానానికి వెళ్ళినారు. విష్ణుడు ఏం చెప్పినారు, రావణం రాకూడదు, మీరు లింగం వేయకూడదు, ఆ మాదిరికి పిలుస్తు కండిషన్ అన్నమాట, ఎవరికి ఇవ్వద్దు. అవును, రావణ వస్తే లింగం ఇస్తా, నిదానంగా రావణ అంటే పిలిస్తే జల్దిగా వస్తా, నిదానంగా రాకూడదు. స్పీడులు చెప్పాలి, రావణ అంటే స్పీడు చెప్పాలి. సరే ఉంటే మహాగణపతి ఎక్కడ వెళ్ళింటారు, మహాగణపతి ఆ లింగం చేతులు పట్టుకొని నిలబడిందారు. స్నానాయన తర్వాత పిలుస్తా, రావణం రాలేదు. సూర్యాన్ని అర్ధ టైంలో పిలుస్తా, రావణం రాలేదు. గాయత్రి అనుష్ఠానం పిలుస్తా, రావణం రాలేదు. అంటే ఇంతసేపు రావణుడు ఏం చేస్తున్నట్టు చెప్తా. అప్పుడు ఆ లింగం చేతులు ఉంది, లింగం కింద మహాగణపతి భూమిగా స్పర్శనం చేసింది. అది ఇప్పుడు ఏదైతే ఉందో భూమిగా స్పర్శనం చేసిన తర్వాత రావణ వచ్చి చూస్తే ఆత్మలింగ ప్రతిష్ఠ అయిందంటే రావణ కోపం వచ్చింది. కోపం వచ్చి మహాగణపతి ముష్టి ప్రహారం చేస్తా. ముష్టి ప్రహారం కొడతారు రావణకు మహాగణపతి. రావణ మహాబలిష్ఠుడు, ఈయన చిన్న పాపం. ఈయన శక్తి కావాలంటే సూర్యానికి చక్రం పెట్టినారు. రాత్రి కృతక సంధ్య చేశాను. చక్రం మహాగణపతి ఎరిగింది, శిరస్సుకి పెట్టినారు మహావిష్ణుడు. సామర్థ్యం కావాలంటే అట్లా చేస్తే కూడా మహాగణపతి ఇంతే భాగం ఉంది, ఇంత భాగం లోపల పోయింది. చూశారా గణపతి? చూసా. ఇంతే భాగం ఉంది, ఇంత భాగం లోపల. తర్వాత చెప్తా, ఇంకో కొడతామంటే ఇల్లు మీరు మహా గౌరవి గమేండి, మీరు గమేండి అంటే అహంకారి. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే మా స్మరణ మా మానవలేదు. మహాగణపతి ఉంటే రావణకు ముఖ దర్శనం ఇచ్చి నిలబడిందా. ఇదన్నీ మాకు పొరపాటు అయింది, మోసం అయింది అంటే లింగం తీసుకోపోవాలంటే లింగం బలత్కారం చేస్తా. లింగం శివుడు ఒక పూజ చేసి ఒక పెట్టిని పెట్టి ఇచ్చినారు, అదన్నీ తీసివేసినారు. అదే ఒక్కొక్క క్షేత్రం అయింది. ధారేశ్వరం, మురుడేశ్వరం, గుణవంతేశ్వరం, సజ్జేశ్వరం. ధారేశ్వరం అంటే యజ్ఞోపవీతం, గుణవంతేశ్వరం అంటే పెట్టి, మురుడేశ్వరం అంటే వస్త్రం, బట్టలు. సజ్జేశ్వరం అంటే గంధాక్షతం, బియ్యం అక్షతం. అది ఒక్కొక్క తీసివేసినారు, అది ఒక క్షేత్రం అయింది. తర్వాత లింగం తీసుకోపోవాలంటే బలాత్కారం చేస్తా. ఎంత బలం పెడితే కూడా లింగం రాలేదు. అప్పుడు ఆయన చెప్తారు, మీరు మహాబలం, మాకింత మీరు బలిష్టలు, మా బలిష్టలు. ఆయన అహంకారం ఉంది, మా బలిష్టం ఉంది. ఒక్క చేతులు 20 తోడు వేసి చెప్తే కూడా లింగం రాలేదు. అందుకోసం మహాబలం, గోకర్ణ మహాబలేశ్వరం. గోకర్ణ మహాబలేశ్వరం అంటే అప్పుడు ఆ శాలిగ్రామ పీఠం పెట్టిందారు ఇక్కడ లింగ పైన. శాలిగ్రామ మధ్యగా ఒక హాల్ ఉంది, అది ఆవు చెవు ఆకృతిలో ఉంది. ఆవు చెవులో ఉంది. ఆవు చెవు లోపల లింగం ఇంతే కనపడుతుంది. దాని లోపల లింగం ఉందా? ఇంత ఒక పైన కనపడుతుంది. లింగం భూమిలో ఈ మాదిరి ఇంత పెద్దగా ఉంది, అదే మాదిరి పెద్దగా ఉంది లింగం. చిన్నగా అయిపోయింది మరి. అది ఆ పైన పీఠం పెట్టిందారు. పీఠం అంటే అక్కడ నీడు వస్తుంది. నీడు సముద్ర లేబర్లో
ఎక్కడ నీళ్ళు లేబోదో 50 ఫుట్ పైన ఉంది, ఇది 50 ఫుట్ తగ్గు ఉంది లింగం. అన్ని ఇక్కడ ఒక 10 ఫుట్ మనలు ఉసుకు తీస్తే ఎవరికి దర్శనం దొరకదు. అందుకోసం అన్ని ప్యాక్ చేసి ఒక శిరోధారం మాత్రం కనపడుతుంది ఒక పాయింట్, అదే గోకర్ణ మహాబలేశ్వర అవుతుంది. ఈ స్టోరీ మొట్టమొదలే మీ ఆంధ్రలో ప్రసిద్ధం ఉంది. ఎన్టీ రామారావు భూ కైలాసం అంటే ఒక పిక్చర్ చేశారు. అవును, ఎప్పుడో పాతకాలంలో పాతగా శాస్త్రోక్త పిక్చర్ చేశారు. మా కన్నడ పిక్చర్ చేశారు, శాస్త్రోక్తగా చేయలేదు. ఎన్టీ రామారావు ఒక పిక్చర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన పిక్చర్ చేసిన తర్వాత ఇంకా స్టార్ అయింది ఆయన. ఈ గోకర్ణం అంటే ఈ మాదిరిగా ఉంది, శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ గోకర్ణం పుణ్యక్షేత్రం ఎక్కువ ఉందా, కాశీ పుణ్యక్షేత్రం ఎక్కువ ఉంది. వజ్రం చేసి నిలబడినారు పార్వతి. గోకర్ణస్య మహాకాశీ విశ్వనాథో మహాబల కోటితీర్థస్య గంగాయ సముద్రస్య అధికం ఫలం. ఇక్కడ పార్వతి గుడి ఉంది, చేతిలో వజన ఉంది, త్రాసు చేతులు పట్టుకొని నిలబడినారు. గోకర్ణ మహాబలేశ్వరం, కాశీల విశ్వనాథం సరిగ్గా అయింది. కాశీల గంగా భాగీరథి ఉంది, ఇక్కడ కోటి తీర్థమైన గంగా ఉంది సరిగ్గా అయింది. ఇక్కడ సముద్రం ఉంది, ఆడ సముద్రం లేదు. అందుకోసం ఒక గుంజ ప్రమాణ పుణ్యక్షేత్రం ఎక్కువ ఉంటే అంటే ఈ పుణ్య పేరు ఉంది గోకర్ణ. ఇది సిద్ధి క్షేత్రం. సిద్ధం అంటే మాకేం కావాలి, ఏం కష్టం ఉంది, కష్టం అన్ని పరిహారం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దృష్ట్వా వా దివ్యలింగం చ శక్త్వా వా సాగర ధ్వని కోటి తీర్థే నరస్నాత్వ. అంటే స్వామి శిఖరం చూసుకొని దండం పెడితే కూడా పూజా ఫలం వస్తుంది. సముద్రం శబ్దం ఉంది చూడు, శబ్దం ఆ శబ్దం చెవులు పడుతూ కూడా సముద్ర ఫలం వస్తుంది. కోటి తీర్థాలు మాత్రం స్నానం చేసి స్వామి దర్శనం చేస్తే గోకర్ణ పుణ్యక్షేత్ర ఫలం అంటే ఆ బీచ్ లో అంటే ఇక్కడ కోటి తీర్థ గంగా ఉంది, ఎక్కడ పెద్ద సరోవరం ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. ఆ గంగా తీర్థ స్నానం చేసి మాత్రం స్వామి దర్శనం చేసానికి ఫలం. అచ్చా, ఈ విషయం ఎవరికి తెలియదు. కాశీలో గంగా భాగీరథి స్నానం చేస్తే కాశీలో ఫలం ఎట్లు, ఇక్కడ ఇదే కోటి తీర్థాలు స్నానం చేసి స్వామి దర్శనం చేసి ఇప్పుడు కూడా ఉందా అది? ఇప్పుడు కూడా ఉంది, పెద్దగా తలం ఉంది, పెద్ద క్షేత్రం, తీర్థ కుండం ఉంది. ఇప్పుడు ఆ స్టోరీలా ఇంకా రావణాసుడు ఏం చేయలేకపోయిండా, ఇంకా లింగం తల్లి తీసుకువచ్చి ఇక్కడే పూజ చేసుకొని వెళ్ళిందారు రావణాసుడు. రావణము ఈశ్వరుడు చెప్తాయి లింగం రాలేదప్ప, అది సప్తపాతాల పర్యంత పోయింది. మీ ఎంత బలం పెడతా మా బలం మా లింగం కూడా బలమే ఆగిపోతుంది. చిన్న లింగం ఇచ్చి ఇంత పెద్ద అయింది, ఇంకా ఏమో చేయకూడదు అంటే తల్లి తీసుకువచ్చి ఇక్కడనే పూజ చేసి రావణాసుడు తల్లి తీసుకొచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోయింది. ఇది గోకర్ణ క్షేత్రం. గోకర్ణ నకాశ కూడా స్కెచ్ కూడా ఆవు చెవు ఆకృతిలే స్కెచ్ ఉంది గోకర్ణం పైనుంచి. గోకర్ణం గో అంటే ఆవు, కర్ణం అంటే చెవు. దేవ భాష సంస్కృత భాషలో గోకర్ణం, కర్ణం అంటే చెవు. స్వామి మీకు తెలుగు ఎలా వచ్చు? తెలుగు మాట్లాడతాను ఇక్కడ మాట్లాడి ఎందుకు మా ఇంటిలో ఆంధ్ర వాడే ఎక్కువ వస్తారు. అవును, ఎప్పుడు హైదరాబాద్ వాడు ఎక్కువ వస్తారు. మా చిన్న పాప ఆ టైం అదే వస్తే ఉన్నారు. మీకు ఏమేం భాషలు వచ్చు మొత్తం? తెలుగు, తమిళు, తుళు, మరాఠీ, కొంకణి, మలయాళీ, హిందీ, ఇంగ్లీష్ ఓకే, తమిళ్, తెలుగు, మలయాళీ, కొంకణి, మరాఠీ, హిందీ, కన్నడ. 7 లాంగ్వేజెస్, 7 లాంగ్వేజెస్. గ్రేట్ సాంగ్, గ్రేట్. ఎందుకంటే ఎవరే వస్తూ కూడా ఆయన భాషలు ఆయన భాష తృప్తి, చాలా తృప్తి ఉంటుంది. తృప్తి ఒకటి, ఇన్నొకటి ఆయన దుడ్డు చూసుకొని చేయకూడదు. ఆయన డబ్బు ఇస్తా మాకు డబ్బు ఉత్పత్తి వస్తుంది ఉంటే చేయకూడదు. ఆయన కష్టం ఏముంటే కష్ట పరిహారోస్కరం ఆయన చేస్తే ఆ కష్టం పోతుంది. అప్పుడు చేస్తే బ్రాహ్మణ కుల ఉద్ధారం. ఇప్పుడు ఇక్కడ ఒక్క మనిషి వచ్చి పని చేసుకొని ఎక్కడ వెళితే ఆయన ఊరిలో 10 బ్రాహ్మణులు సరిగ్గా భోజనం చేస్తారు. ఎందుకు? మీకు దేవీ సంపత్తు రావాలి. ఆ మాదిరిగా మా చేస్తే ఆ దేవీ సంపత్తు మనస్సు పరివర్తనం చేస్తా.
భగవంతుడు డబ్బు ఇచ్చినారు. అవును. డబ్బు ఇచ్చిన స్వామి దర్శనం చేసుకుని ఒక గుడికి పోయి నమస్కారం చేసి దర్శనం చేసి రావాలి. ఉంటే గుడి వెళ్తా. అక్కడ గుడికి ఎవరు ఉంటారో ఒక బ్రాహ్మణుడే ఉంటాడు. అప్పుడు భగవంతుడు డబ్బు ఇవ్వలేదు. అప్పుడు ₹1 పెట్టి వస్తాం. డబ్బు ఇచ్చిన తర్వాత అక్కడ ₹100 పెట్టా. ₹100 బ్రాహ్మణ సంస్కారం వచ్చిందే లేదా? ఈయనకు సంస్కారం డబ్బు వచ్చింది, ఆయన కూడా సంసారం చేసుకొని డబ్బు వచ్చింది, ఆయన కూడా తృప్తి. అదే గుడికి వెళ్తాం. ఆ మాదిరి చేస్తే మాత్రం పురోహితం. డబ్బు చూసుకొని పని చేస్తే పురోహితం కాదు. మా కూడా దానం ధర్మం చేస్తే ఉండాలి. ఎందుకంటే ఆయన మా కాలు మొక్కి నమస్కారం చేస్తే మా చేసే ఫలం పూర్తి పోతుంది. అది స్టాక్ మాకు కూడా మనం చేసుకో ఆ మాదిరి చేయాలి. ఎవరు వస్తే కూడా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉన్నారు. ఇంకా 10-15 బ్యాచ్ ఉంది. నేనేంటంటే ఏ గుడికి పోయినా ఏదైనా స్వామిని కలిసి ఆ పుణ్యక్షేత్రం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈ వీడియో అనేది యూట్యూబ్లో పెడతా. ఈ ఇన్ఫర్మేషన్ అది ఇంకో 1000 మంది, ఇంకో 1,00,000 మంది చూస్తారు. వాళ్ళకి ఏంటంటే అచ్చా ఈ పుణ్యక్షేత్రం ఇంపార్టెన్స్ ఇదా అని రావాలనే ఆలోచన కలుగుతుంది. పేరు బాలకృష్ణ గోపాల్ అడి మా పేరు. గోకర్ణ క్షేత్ర పురోహితం. ఈ మహాబలేశ్వర టెంపుల్ ముఖ్య అర్చకం. మాకు భగవంతు చాలా ఇచ్చిన్నారు. ఈ డబ్బుతో పని అక్క ఆశ లేదు. ఎవరు వచ్చిన్నారు ఆయన విచారం చేసి మీకేం కష్టం ఉందయ్యా, మీ చేతిలో ఎంత ఉంది అంతే డబ్బు కొట్టు, రాకపోతే మీకు భగవంతుడు ఇచ్చే టైంలో మాకు పంపి ఆ మాదిరి కూడా మా మనస్సు ఉంది. ఎందుకు భగవంతుడు ఇచ్చినారు మాకు అన్ని. ఈ ఉద్ధారం చేయాలి. అప్పుడు ఆ పురోహిత అర్థం ఇది. మా శిష్యును ఉద్ధారం చేయాలి. అప్పుడు ఆయన పురోహితం అంటే శబ్దం వస్తుంది. లేకపోతే పురోహిత శబ్దం రాలేదు. ఎందుకంటే మా రూమ్ ఫ్రీ ఇస్తే ఆయనకు రూమ్ ఫ్రీ ఇచ్చి ఆయన భోజనం టిఫిన్ అక్కడే మా ఇంటిలో పెడతా. ఇప్పుడు స్వామి మీరు అంటే ఏమేమి సర్వీసెస్ చేస్తారంటే ఈ పిండ ప్రదర్శన అట్లా పితృయజ్ఞం. ఎందుకంటే ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీకు కాంటాక్ట్ అవ్వాలి కదా. అందుకు పితృయజ్ఞం అంటే నారాయణ బలి, మోక్ష నారాయణ బలి, ఓకే, ప్రేత సంస్కారం. అంటే అవి ఎందుకు చేస్తారో కూడా చెప్పండి. ఆయనకు ఈ పిండ ప్రధాన భోజేశాలకు అధికారం ఉండాలి. అధికారం ఇప్పుడు పిండ ప్రదర్శనం చనిపోయిన వాళ్ళకి చేస్తారు కదా. తల్లిదండ్రులు ఎవరు ఒక్కవాడు పోతే ఆయనకు అధికారం వస్తుంది. తల్లిదండ్రులు ఉన్నవాడు చేస్తే ఫలం దొరకదు. వేరే బ్రాహ్మణానికి అధికారం ఇచ్చి పని చేసుకొని ప్రసాదం తీసుకోపోవచ్చు అంతే. ఇప్పుడు అక్కడ వస్తారు, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వేరే బ్రాహ్మణానికి ఆయన అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చి కన్నీ పడించాలి. లేకపోతే ఆయనకు తల్లి లేదు చేయవచ్చు, తండ్రి లేదు చేయవచ్చు, ఇద్దరు ఉంటే చేయకూడదు. చేస్తే మహాపాపం. ఇక తర్వాత లక్ష్మీ సంపత్తోస్కరం లక్ష్మీ ఆరాధన చేసి కుబేర మంత్రం చేసి హవనం చేస్తారు. లక్ష్మి ఉండాలన్నా డబ్బు ఇంకా రుద్ర పఠనం చేసి రుద్ర యాగం చేస్తారు. మృత్యుంజయం అంటే శని రాహుకేతు దోషం ఉంది, రాహుకేతు జపం చేసి మృత్యుంజయ జపం చేసి హవనం చేస్తారు. నాగదోషం ఉంటే కాళసర్ప శాంతి చేసి హవనం చేస్తారు. ఇంకా ఈ పెళ్ళి సంతానం లేదు, సంతానం రాకపోతే సంతాన గోపాల జపం చేసి హవనం చేసి ఆ పాయస పరమాన్నం స్వీకారం చేయాలి ఆ భార్యాభర్త. అప్పుడు ఫలం దొరుకుతుంది. ఇంకా పెళ్లి కానాలకు పెళ్లి అవ్వాలి. అదే పెళ్లి కావాలి. ఆయనకి పితృయజ్ఞం చేసిన తర్వాత మా ఒక ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇచ్చి ఆయనకు మంత్రపఠనం ఇస్తారు. మంత్రపఠనం ఆయన 40-80 రోజులు తాగాలి. ఓకే, ఆ రసం తాగాలి. ఆయన భార్య బయట కూర్చున్న తర్వాత 6 రోజు ఆయన తర్వాత మంత్లీ కోర్సు ఉంది చూడు, 6 రోజు ఆయన తర్వాత స్నానం చేసిన తర్వాత 12 రోజు ఆ భస్మం తాగాలి. అదే మాదిరి 4 మాసం చేయాలి ఆ భార్య. ఈయన కంటిన్యూ 48 డేస్ చేయాలి. చూడు నాకు ఒక డౌట్ స్వామి, అంటే డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది కదా, అందరూ దేవుని పైన అంత దృష్టి పెట్టట్లేదు కదా, దానిపైన ఏం చెప్తారు మీరు? మీరే చూస్తున్నారు. ఇప్పుడు మేము సిటీస్లో ఉంటాం, వేరే దేశాలలో ఉంటాం, ఈ నాలెడ్జ్ అంతా మాకు తెలియదు. అంటే నిజంగా వర్కౌట్ అవుతాయా అనే క్వశ్చన్ మార్క్ తోటి ఉన్నాం. దానికి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? అప్పుడు ఆయన శ్రద్ధ ఉంటే, చెయ్యాలని మనసు ఉంటే మా ఫోన్ చేస్తే
ఇదో మా ఇంట్లో చేస్తా, అప్పుడు మీరు అక్కడ చూడవచ్చు. ఓకే, ఇంట్లో చేసిన వీడియో అక్కడ చూస్తే ఉంది, అప్పుడు మాత్రం అక్కడ ఇంటిలో ఉండాలి. ఓకే ఓకే, ఆన్లైన్, అదే ఆన్లైన్ అర్థమైంది. ఆ మాదిరిగా ఈ మాదిరిగా అని ఉంది. గోకర్ణ క్షేత్రం అంటే ఇప్పుడు ఎవరైనా ఈ పూజ చేయించుకోవాలనుకుంటే మీ దగ్గరనే ఉండాలి వాళ్ళు, బయట హోటల్స్లో ఉండొద్దు. అదే బయట ఉంటే హోటల్ బయట ఉంటే మంచిగా లేదు. బయట హోటల్స్ బయట తిండి తినొద్దు, మీరే ఫుడ్ పెడతారు, మీరే ఆశ్రమం ఇస్తారు, పూజ అయిపోయాక వెళ్తారు. రూమ్ ఉంటే మంచిగా ఉంది, హోటల్ మాదిరి రూమే. రూమ్ ఉంటే ఒక ఈ మాదిరిగా లేదు, అటాచ్ అదే అదే టీవీ అన్నీ ఆ మాదిరిగా పెట్టినారు. అదే 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 టైం పాస్ అయ్యాడు. అదే స్వామి, బాగుంది స్టోరీ, చాలా బాగుంది. ఎందుకంటే నాకు చెప్పినారు గోకర్ణ వెళ్ళు, అది టెంపుల్ ఫేమస్ అని. నేను టెంపుల్ విజిట్ అయినా ఏమే కష్టం ఉంది, కష్ట పరిహారం వస్తుంది. ఈ పితృయజ్ఞ నారాయణ బలి పూజలు, త్రిపిండి శ్రాద్ధ పూజలు, ప్రేత సంస్కార పూజలు అన్ని కష్ట పరిహారమే. 100% సత్యం. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి స్వామి. సో ఒక విజిటింగ్ కార్డు ఉంది గైస్, ఇది విజిటింగ్ కార్డు. జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్, నంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. సరే స్వామి, పర్లేదు స్వామి. సరే సార్, చేస్తా. మా ఇంటి బ్రాహ్మణ ఇంట్లో వచ్చిన తర్వాత మా మాన్యత ఇవ్వాలి. అదే అదే, సరే స్వామి, ఆశీర్వదించండి. భగవంతుడు మీకు బాగా చేయాలి. థ్యాంక్ యూ. తీసుకో. సరే స్వామి, టిఫిన్ చేసుకోరా. సరే స్వామి. గైస్, రియలీ అమేజింగ్ స్టోరీ. ఇవన్నీ వచ్చింది. ఆయన తమిళనాడు అంటే కర్ణాటకం, తమిళ పేషెంట్. భార్య కర్ణాటక, ఈయన ఆంధ్రవాడు. ఈయన ఆంధ్రవాడు. అంతా మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు మీ దగ్గరికి. ఇంకా ఆయనకు సరిగా ఆ మాటకి చెప్తే సరిగా మనస్తృప్తి. అదే ఇప్పుడు మీరు ఎక్కడో వెళ్ళినారు, అన్ని కర్ణాటక మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఏం అర్థం కాలేదు, ఒక్క భాష వచ్చి. అదే నేను గుడిలోకి వెళ్ళిన కదా, 4-5 స్వాములను అడిగిన, నాకు స్టోరీ చెప్పండి అంటే కన్నడలో చెప్తారు, తెలుగు రా అంటారు. అబ్బా ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు మీ కొడుకు కదా, మీ కొడుకుని కాంటాక్ట్ అయితే మీ దగ్గర తీసుకొచ్చారు. ఈ స్టోరీ ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ వాళ్ళకి చేయించుకోవాలనుకుంటే మీకు తప్పకుండా కాంటాక్ట్ అవుతారు. మీరు కాంటాక్ట్ చేశారంటే చెప్పలేదు. అదే నేను అదే అంటున్నా, ఈ మాట ఇదంతా భగవంతుడి ప్లాన్. బలియసి కేవలీశ్వరిష్ట తన్మే మన శివ సంకల్పం. ఆయన ఇష్ట శివ, ఆయన సంకల్ప శివ. మీరు మాకు కనపట్లేదు. ఆయన కనపట్లేదు, మాట ఇచ్చిన్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంత దేవుడి ప్లాన్. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది మీ కొడుకుని కాంటాక్ట్ అవ్వాలని, మీ కొడుకు నీ దగ్గర తీసుకొచ్చిండు. సరే స్వామి. వాళ్ళ గుడి, ఇతను ఇప్పటిదాకా మాట్లాడినాం కదా, ఫేమస్ పంతులు, పెద్ద పూజారి అంటారు కదా అతను. ఇది నేను అక్కడ చూపించలేకపోయినా, ఇది అన్నమాట ఆత్మలింగం. వల్లులో ఒకటే ఉంది, అది గోకర్ణలో ఉంది. అండ్ వినాయకుడు కూడా హాఫ్ వరకే ఉంటాడు, ఇది చూసుకోవచ్చు. హాఫ్ వరకే ఉంది, మిగతా హాఫ్ లేదు, అదన్నమాట. నైస్ కదా.